హాయ్ అండి. మీరు ఎప్పుడన్నా బెల్లం రవ్వ లడ్డు టేస్ట్ చేశారా? లేదంటే ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ లడ్డు తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. తరువాత 1.5 కప్ ఉప్మా రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులో మిక్సీ పట్టిన పచ్చి కొబ్బరి పొడి 1 కప్పు వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తరువాత ఈ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. నార్మల్గా ఈ లడ్డూలో ఎండు కొబ్బరి పొడి వేస్తారు, బట్ ఒకసారి ఇలా పచ్చి కొబ్బరి పొడి వేసి చూడండి, టేస్ట్ చాలా బాగొస్తుంది. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని తురిమిన బెల్లం 1 కప్పు వేసి బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. బెల్లం ఈ విధంగా కరిగిన తరువాత ఈ వాటర్ని ఉప్మా రవ్వలో వేసి కలుపుకోవాలి. ఈ బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ కరిగితే చాలు. నెక్స్ట్ లడ్డు చుట్టుకోవటానికి సరిపడే అన్ని పాలు పోసుకోవాలి. ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో వేయించి పొట్టు తీసిన వేరుశనగ పప్పు వేసి ఈ మిశ్రమం మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తరువాత లడ్డూలుగా చుట్టుకోవాలండి. అంతే అండి, 10 నిమిషాల్లో సింపుల్గా బెల్లం రవ్వ లడ్డు చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.